కళ్యాణ్ పడాల. అసలు ఈ పేరు ఇప్పుడు మారుమోగుతుంది. ఒక కామన్ మ్యాన్గా వచ్చి తను సాధించాల్సిన దానికన్నా ఎక్కువ సాధించాడు. తన పైన బిగ్ బాస్లో ఏవైతే రాగానే కొన్ని నిందలు ఉన్నాయో అవన్నీ తొలగిపోయాయి. కెప్టెన్సీ టాస్క్లో కూడా ఏదైతే తనకి ఇంకా అది ఏమన్నా తప్పు జరిగిందా, నిజంగానే తప్పు జరిగిందా అన్న దానికి కూడా ఒక క్లారిటీ వచ్చింది. బర్నీ గారితో నేను ఏదైతే ఇష్యూ జరిగిందో, రీతు అను బర్నీ గారికి ఆ టాస్క్ జరిగినప్పుడు ఇంకా అది మిస్టేక్ జరిగింది అని కొంచెం వీళ్ళందరూ గొడవ పడుతున్నప్పుడు ఇంకా డీమాన్ మీద కోపంతో బర్నీ గారు ఏం చేశారంటే, నువ్వు ఎప్పుడు వాళ్ళకే సపోర్ట్ చేస్తావని ఒక విషయం అన్నప్పుడు షూలు ఇలా సైకిల్ చేసి ఎవరేం చేశారో అందరికీ తెలుసు, బయటికి వెళ్ళి వీడియోలు చూసి వచ్చాము అది ఇది అని ఆయన కోపంలో అన్నీ మాట్లాడుతుంటే ఇంకప్పుడు కళ్యాణ్ ఇంకా తప్పుగా మాట్లాడుతున్నారు, అలా మాట్లాడొద్దు, నాకు శ్రీజ వచ్చినప్పుడు చెప్పింది ఏం జరిగిందో ఏంటి అని దానికి ఒక క్లారిటీ ఇస్తారు. అయినా కానీ బర్నీ గారు అయితే కోపంతో, పాపం ఆయన కోపం ఓకే, ఆయన ఏం అనలేము ఎందుకంటే ఆయన కోపంలో ఉన్నారు, అక్కడ సంచాలకంగా ఆయనకు అన్యాయం జరిగింది అనుకున్నారు కాబట్టి డిమాండ్ పవన్ మీద అట్లా కోపం చూపించాలని చేశారు. కానీ కళ్యాణ్ మీద ఇంటెన్షనల్గా అయితే ఆయన చేయలేదు. సో ఈ ప్రాసెస్లో ఆయన ఏమో కళ్యాణ్ మీదకి వెళ్ళబోతున్నారు. కళ్యాణ్ ఏమో నేను అలా చేయలేదు, అసలు ఆ రోజు సైకిలే చేసుకోలేదు, ఇప్పటి వరకు డిమాండ్ పవన్ కూడా ఈ విషయం తెలియదు అని ఒక క్లారిటీ ఇచ్చాడు. డిమాండ్ పవన్ కూడా నిజంగా ఏం అర్థం కావట్లేదు, అసలు ఏం జరుగుతుంది ఏంటి అని ఆయన ఇలా చూస్తున్నా కూడా ఏం తెలియదు. అక్కడ తెలిసింది ఇద్దరికే, ఒకటి తనూజాకను కళ్యాణ్కి తెలుసు. ఇంకా తనూజాకు ఏం అడగలేదు, అక్కడ తప్పు జరగలేదు అనుకుందో మరి జరిగి వదిలేసిందో, ఇంకా వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఫ్రెండ్షిప్ కాబట్టి ఆ రోజు క్లారిటీ ఇచ్చాడంట కళ్యాణ్ తనకు కూడా. సో ఆ విషయం అయితే అక్కడితో ఉంది అనుకున్నాం. నిన్నటితో ఆ విషయం అయితే క్లారిటీ వచ్చింది. డిమాండ్ పవన్ కూడా నేనేం సైగలు చేయలేదు, నేను షూ ఇలా డాన్స్ చేస్తున్నట్లు ఇట్లా చేశాను అంతే అని నిన్న క్లారిటీ అయితే ఇచ్చాడు. ఇంకా బర్నీ గారు కూడా వచ్చి తర్వాత సారీ అని చెప్తారనమాట కళ్యాణ్కి. ఏంటి, నేను నీ మీద కోపంతో కదా డిమాండ్ పవన్ అనాలని అన్నాను, నీ విషయం అసలు తీసుకురావాలని కాదు అని ఆయన క్లారిటీ ఇచ్చుకుంటాను. సో ఈ విషయం అయితే ఇంకా క్లారిటీ వచ్చేసింది. ఇన్ని రోజులు ఏదైతే ఒకటి ఉందో బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిన తర్వాత అది కళ్యాణ్కి అది ఉండకూడదు. అంటే నువ్వు కెప్టెన్గా గెలిచావు అంటే వేరే వాళ్ళకి హింటిస్తే నువ్వు గెలిచావు అనేది లేకుండా నిన్నైతే దానికి ఎట్లయితే బర్నీ గారు ఆ పాయింట్ తీసుకురావడం చాలా మంచిదైంది అనిపించింది. ఆయన తీసుకురావడం మంచిది, దీనికి కూడా ఒక క్లారిటీ వచ్చింది, అమ్మయ్య అనిపించింది నాకైతే. మీకేమనిపించిందో కామెంట్